ప్రభువగు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరక చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇప్పటికే చాలాసార్లు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని కాపాడినాడు. మీరు గమనిస్తే కొన్నిసార్లు ప్రమాదం మన పక్క నుండి వెళ్ళినప్పుడు, త్రుటిలో తప్పిపోయినప్పుడు మనం ఆలోచిస్తాం, అరే దేవుడు ఎంత చక్కగా కాపాడాడు అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేటువంటి వాడు కాదు. చూడండి, కీర్తనల గ్రంథం 121వ అధ్యాయంలో 3 నుండి 8 వరకు చదువుతున్నాను. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. గమనించండి, ఈ చదివినటువంటి 4 వచనాల్లో అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని దిశల్లో దేవుడు మనల్ని కాపాడుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి మనము దేవుణ్ణి స్తుతించాలి. కొన్నిసార్లు ఎటువైపు నుండి ప్రమాదం వస్తుందో తెలియదు. దుష్టుడు ఎప్పుడు మనల్ని మెరుగుదామా, ఎప్పుడు మనకు నష్టం చేయాలా అని ఎదురు చూస్తూ, అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. కానీ మన దేవుడు పగలైనా రాత్రి అయినా, కుడివైపు అయినా ఎడమవైపు అయినా, ఎటు నుంచైనా మనకి ప్రమాదం వస్తుందేమోనని మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నందుకు ఆయనను మనం స్తుతించాలి. అంతేకాదు, ప్రతి సమయమునందు దేవుని వైపు మనం చూస్తూ ఉండాలి. మనము ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని వైపు చూడాలి. ఆయన చేసిన మేలును బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. దేవుడు మనల్ని కాపాడునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే నాయన మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు. మేము నిద్రపోయినా నీవు నిద్రపోకుండా, నాయన నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. అవును ప్రభువా, మమ్మల్ని కాచిన దేవా నీకు వందనాలు. నాయన రాత్రి అయినా పగలైనా, ఎండ దెబ్బ అయినా, నాయన వెన్నెల దెబ్బ అయినా తగలకుండా మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు. ఇప్పటికీ ఎన్నోసార్లు మమ్మల్ని కాపాడినావు ప్రభువా. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నాయన మా ప్రభువా, మా రాకపోకల్లో ఎన్నోసార్లు చిన్న చిన్న ప్రమాదాలు, నాయన పెద్ద పెద్ద ప్రమాదాలు జరగబోయేటువంటి స్థితిలో మా చెయ్యి పట్టుకొని మమ్మల్ని నడిపించి మమ్మల్ని కాపాడిన దేవా నీకే వందనాలు. నీ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరే ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయ ఆహారం అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాదు, మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.